నానమ్మ. ఈ ఇంటి ఆడపిల్లగా నేనంటే మీ అందరికీ అభిమానం, ఇష్టం ఉండొచ్చు. కానీ నా మీదున్న ఆ అభిమానం కూడా భరించలేనన్ని అవమానాలు ఎదురవుతున్నాయి మీకు. మీకు ఇష్టం లేదనుకునే ఇష్టాన్ని నేనే ఇస్తున్నాను. అలాంటిది ఇప్పుడు నేను ఇంకా ఇలాగే ఉంటాను, ఇక్కడే ఉంటాను అనడంలో అర్థం లేదు. అందుకే అన్నయ్య చెప్పినట్టు యుఎస్ వెళ్ళడానికి ఒప్పుకుంటున్నాను. అమ్మా అమ్మా తులసి, వాడేదో ఆవేశంలో అంటే నువ్వు ఇలాంటి నిర్ణయం తీసుకోవడం ఏంటి తల్లి? లేదు నాన్న, ఆవేశంలో అన్నా, ఆలోచించి అన్నా, అన్నయ్య అన్నది నిజం. ఈ ఇంట్లో నా వల్లే అందరికీ బాధలు, కష్టాలు, అవమానాలు. అయితే బావగారితో నువ్వు అమెరికా వెళ్ళడానికి ఒప్పుకున్నట్టేగా? కాకపోతే నాకు 10 రోజులు టైం ఇవ్వండి. ఈలోగా నేను అమ్మవారి తాళిని, ఆ దొంగని పట్టుకుని నా మీద పడ్డ, ఈ ఇంటి గౌరవం మీద పడ్డ నిందను పోగొట్టుకుంటాను. ఒకవేళ పోగొట్టుకోకపోతే నువ్వు చెప్పినట్టే ఈ ఇంటికి దూరంగా వెళ్ళిపోతాను. సరే గాని 10 రోజులు కాదు కానీ ఓ వారం రోజులు టైం ఇస్తాను. సరిగ్గా వారంలోగా నువ్వు ఆ దొంగను పట్టుకోకపోతే 8వ రోజు బావగారితో అమెరికా ఫ్లైట్ ఎక్కేస్తావు. అందుకన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నాను. నువ్వు మాటిచ్చావు తులసి. అమ్మ తులసి, ఏంటమ్మా ఇది? ఏంటి? అయ్యో, ఫైనల్ గా ఒక ప్రాబ్లం కి సొల్యూషన్ దొరికినట్టుగా ఉంది. ఎస్ బేబీ, కానీ 1 వీక్ వెయిట్ చేయాలంతే. నేనేమంటే మాత్రం ఏమవుతుంది? గగన్ భూమిలో పెళ్ళి అవుతుందా? అవ్వదు కదా. జాను, ఇప్పుడు వాళ్ళిద్దరికి పెళ్ళైతే నువ్వు హ్యాపీయేనా? భూమి గగన్ల పెళ్ళైతే ఐ విల్ బి వెరీ హ్యాపీ సార్. అయితే వాళ్ళ పెళ్ళి అయిపోయినట్టే. కానీ ఎలా ఎలా అవుతుంది? అంతమంది అడ్డుపడుతున్నారు కదా. జాను, ఎంతమంది అడ్డుపడ్డా సరే నేను ఎదుర్కొంటాను. నా జాను బాధపడ్డాం నేను చూడలేను. అయితే ఏం చేస్తారు సార్? ఏదైనా చేస్తాను. ఈ సీరియల్ షూటింగ్ సిటీలోనే ఎక్కడో దగ్గర జరుగుతూ ఉంటుంది. జస్ట్ ఫోన్ చేసి నా జానుని హ్యాపీ చేస్తాను. నిన్ను హ్యాపీగా ఉంచడం కోసం ఎంత దూరమైనా వెళ్తాను జాను. ఎందుకంటే నీ సంతోషమే నాకు పూర్తి బలం. తాయిత్తా చూస్తే అలా కనిపించట్లేదే. లేదు సార్, ఇది తాయితే సార్. తాయిత్ అలా ఎందుకుంటుంది? ఇదిగో ఇలా ఉంటుంది. తాయిత్ ఇలా నలుపు లేదా ఎరుపు దారంలో ఉంటుంది గాని అలా పసుపు రంగులో తాడెందుకుంటుంది? సార్, ఇది అమ్మవారికి ఇష్టమైన పసుపు రంగులో ఉండాలని ఇచ్చారు సార్. ఎవరిచ్చారో? పంతులు గారు ఇచ్చారు సార్. ఇది నా మెళ్ళో వేసుకుంటే త్వరగా పెళ్ళవుతుందని చెప్పారు. అందుకే వేసుకున్నాను. ఏ పంతులు గారు? అమ్మవారి గుళ్ళో పంతులు గారు సార్. అలాగా, సరే.
ఏది ఆ తాయెత్తును ఒకసారి చూపించండి. తల్లి గోదాదేవి, ఏక నువ్వే నన్ను కాపాడాలి. సార్, అది తాయితే సార్. దాన్ని ఎప్పుడు పడితే అప్పుడు అలా బయటికి తీయకూడదు సార్. కానీ నేను పోలీసోడిని కదా, కళ్ళతో చూస్తే గాని దేన్ని నమ్మను. ఒకసారి తీసి చూపించండి. సార్, అది నీకు కష్టమైతే చెప్పు, మేమే తీస్తాం. ఏమండి, ఏంటిది? చూపిస్తారా లేదా? నేనే చూపిస్తాను సార్. చూపించండి. సార్, తాళిబట్ట దొరికింది.